చమత్కారమైన తెలుగు పద్యం. ఆధునిక స్త్రీ జీవితాన్ని వర్ణించమని అడిగారు ఒక అవధానంలో. ఆధునిక స్త్రీ అది దృష్టిలో పెట్టుకోవాలి. కాలాన్ని బట్టే ధర్మాలు మారుతూ ఉంటాయి. ఆధునికంగా స్త్రీలు చేపట్టినటువంటి బాధ్యతలు అధర్మాలు అని మనం వ్యాఖ్యానం చేయకూడదు. ఆడాళ్ళు చెడిపోతున్నారండి, చదువులు వచ్చి స్వేచ్ఛలు వచ్చి బయటికి వెళ్ళి. మగాళ్ళు మాత్రం చెడిపోలేదా? ఇదివరకు ఈ స్వేచ్ఛ ఉండబట్టి ఆడాళ్ళు చెడిపోయారని అనుకుందాం మాట వరుసకి. మరి ఇదివరకు ఆ స్వేచ్ఛతో మగవాళ్ళు కూడా చెడిపోయారంటే మగవాళ్ళు ఎప్పుడో చెడిపోయారు, ఆడాళ్ళు ఈ మధ్య చెడిపోయారు. కానీ లోకమంతా చెడిపోతుంది, చివరికి మంచి లోకం వస్తుంది. ఈ మంచి చెడ్డలని తీర్మానాలు మనం తొందరపడి చేసేయకూడదు. అలాగని ఇప్పుడు చెడిపోతున్నారు కానీ ఉద్దేశంతో ఉద్యోగాలు మానిపిస్తారా, చదువులు మానిపిస్తారా? ధర్మమాది మానిపిస్తే మాత్రం ఊరుకునేవాళ్ళు ఎవరు? అందుకనే ఆధునికతను మనం అర్థం చేసుకోవాలి. ఎలాగా? వంకాయ వేపుళ్ళ వంటలక్కయ్యగాదు 10,000 జీతాల పంటలక్క. ఇవాళ స్త్రీ అంటే కేవలం వంకాయ వేపుడు చేసుకుంటూ ఇంట్లో ఉండే వంటింటి కుందేలు కాదు. వంటింటి కుందేలు కాదు, అవసరమైతే వంటింటి కిందేలు. ఇటు భార్యాలయం అటు కార్యాలయం రెండు చోట్ల కూడా వారి సమర్థతను చూపిస్తున్నారు. శుభ్రంగా 10,000 ఏమిటండి, ఏదో పద్యం కోసం 10,000 అన్నాను. 1,00,000 జీతము జచ్చు లక్ష్మీదేవి అన్న తప్పులేదు, లక్షలు తీస్తున్నారు ఇవాళ. వంకాయ వేపుళ్ళ వంటలక్కయ్యగాదు 10,000 జీతాల పంటలక్క. పతికి పాఠమునే పతి సేవ తరించు పత్ని వ్రతమెగాదు పతికి పాఠము నేర్పు పంతులమ్మ. పతి సేవ తరించు పత్ని వ్రతమెగాదు పతికి పాఠము నేర్పు పంతులమ్మ. ఇల్లు దిద్దుకొనిడి ఇంటి దీపమెగాదు జాతి దిద్దగ జాలు జయ పతాక. ఇల్లు దిద్దుకొనిడి ఇంటి దీపమెగాదు జాతి దిద్దగ జాలు జయ పతాక. శనగ పేరంటాల శ్రావణం మే కాదు ప్రజల నేలగజాలు భాద్రపదము. శనగ పేరంటాల శ్రావణం మే కాదు ప్రజల నేలగజాలు భాద్రపదము. ఆధునిక భారతీ సతి అందుకొనిన శిఖరములనందగా లేదు సీతనగము. ఆధునిక భారతీ సతి అందుకొనిన శిఖరములనందగా లేదు సీతనగము. ఎదిగినంతగా ఒదిగినారీ మహిళలు, ఎదిగినంతగా ఒదిగినారీ మహిళలు. భారతీయతలోని సంస్కారమదియే, భారతీయతలోని సంస్కారమదియే. ఇది ఆధునిక స్త్రీ గురించి మనకు ఉండవలసిన భావన, ఉండవలసిన గౌరవం. చెరిగిపోకూడని గౌరవం. ఎప్పుడూ కాలాన్ని బట్టి మనుషుల వేష భాషా సంప్రదాయాలు మారుతాయి. మౌలికంగా ఉండే సత్యధర్మాలు మర్చిపోకుండా ఉంటే చాలు. అంతవరకే తప్ప ఈ వేషాల వల్ల చెడిపోయారు, ఈ భాష వల్ల చెడిపోయారు, ఈ రకమైన తిరగడం వల్ల చెడిపోయారు అంటే బాగుంది. తిరగకుండా ఇంట్లో ఉండి చెడిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. అలా మాట్లాడకూడదు. వంకాయ వేపుళ్ళ వంటలక్కయ్యగాదు 10,000 జీతాల పంటలక్క. 1,00,000 జీతము తెచ్చు లక్ష్మీదేవి. పూర్వం ఇదివరకు ఆడపిల్లకి ఏమంటే కాస్త కాఫీ వేయడం వచ్చా, పనితనం ఉందా అండి, సంప్రదాయబద్ధంగా ఉంటుందా అన్నీ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎంతండి జీతం, ఏ కంపెనీ అండి, టీసీఎస్ అండి, ఐసీఎస్ అని అడుగుతున్నారు ఆడపిల్ల విషయంలో. ఈ మొత్తం చరిత్ర అంతా వెనక్కి తిప్పేస్తామండి. ఆ స్థితిలో వారిని ఉండనిచ్చే మనం మర్యాదగా చూడాలి. వారు ఏదైనా కొంచెం అటు ఇటుగా ప్రవర్తిస్తే చెప్పాలి చెప్పే విధంగా. అంతేగాని లోకాన్ని మొత్తం మూసేస్తామా? యశోవ గారు చెప్పినట్టు లోకము మూయగా మూకుడుని కాలప్రవాహం ఇది. దానికి అనుగుణంగా మనం మారాలి, కానీ మనకు అనుగుణంగా అది మారదు. పాత సంప్రదాయాలన్నీ మళ్ళీ తెచ్చిపెట్టేద్దామంటే కుదరదు. అది కొత్త సంప్రదాయమే అయినప్పటికీ మౌలికమైంది భారతీయ సంస్కృతిలో సత్యం, ధర్మం. నిజం మాట్లాడుతున్నామా లేదా, నిజానికి కట్టుబడ్డామా లేదా, ధర్మం, ఒక భర్త, ఒక భార్య, ఒక సంసారం, పిల్లలు, వాళ్ళ యందు ప్రేమ, దానికి సరైన పెంపకం, ఇది ఉందా లేదా. ఈ ఉద్యోగ ధర్మాలు, ఈ జీతాలు, ఈ సంపాదనలు ఆ ధర్మానికి ఆటంకం కాకూడదు. అది ఆడవాళ్ళే జాగ్రత్త పడాలి, ఆ నింద రాకుండా. అప్పుడు హాయిగా చదువుకోవచ్చమ్మా, అందరూ ఉద్యోగాలు చేసుకోవచ్చు, తప్పే ఉంది, 2 జీతాలు వస్తుంది. కానీ చిత్రం ఏమిటంటే, విచిత్రం ఆలోచించవలసింది మన విమర్శలో కూడా, 10 మంది పిల్లల నుండి 1,000 రూపాయలు కూడా జీతం లేనప్పుడు ఆనందంగా బతికారు. ఇప్పుడు 2 పిల్లలే ఉండి 2 లక్షల జీతం ఉన్నా ఆనందంగా లేరు. ఇది ఏమిటో ఆలోచన చేయాలి. అంటే ఇదివరకు ఇందాక మనం చెప్పుకున్నదే, ఆశలు బాగా విపరీతం అవుతున్నాయి. ఆడ మగ, చదువు, సంపాదన, ఎవరు ముందు ఎవరు వెనక, ఇది సమస్య కాదండి. మనకి డబ్బు పెరుగుతున్న కొద్దీ ఇంకా డబ్బు మీద కాంక్ష పెరుగుతుంది. ఇప్పుడు ఓ పాలు తాగామండి, ఓ గ్లాసు తాగాము, 2వ గ్లాసు ఎవరు తాగుతారు? పోనీ మంచినీళ్ళు ఓ గ్లాసు తాగాము, దాకా 100, 2వ గ్లాసు తాగాము, 3వ గ్లాసు దగ్గర ఆగిపోతుంది. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, క్రమక్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం అంటారు ఆర్థిక శాస్త్రంలో దీన్ని.
మంచినీళ్ళు 2వ గ్లాసు 3వ గ్లాసు తాగగానే కోరిక తగ్గుతుంది కదా, మరి డబ్బు 1వ కట్ట 2వ కట్ట 3వ కట్ట రాగానే ఎందుకు తగ్గదని ఇంకా నొక్కేస్తున్నాం పట్టుకెళ్ళి. ఇలాగే అది ఆలోచిస్తే అది తగ్గుతుంది. మనం తినం దానికి, మనం అనుభవించిన దానికి దేనికి ఇదంతా? ఈ ఆలోచన చేస్తే బాగుంటుంది. పతి సేవ తరించు పత్ని వ్రతమే కాదు, పతికి పాఠము నేర్పు పంతులమ్మ. ఇదివరకు పతివ్రత భర్త సేవలో తరించడం, ఇల్లు దిద్దుకునే ఇలాగ చెప్పేవారు. ఇప్పుడు అవసరమైతే పటికి పాఠం చెబుతోంది. తప్ప అండి? పూర్వం ఇదివరకు మొగాళ్ళ పెత్తనం బ్రహ్మాండంగా జరిగిన రోజుల్లో ఆడాళ్ళని జుట్టట్టుకు ఈడి చేసిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, భయంకరంగా హింసించిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. మా కళ్ళతో మేము చూసాం చిన్నతనాల్లో. చెప్తే అలాగా భయంకరమైన హింస, మామూలు హింస కాదు. ఎక్కడ చెప్పుకుందుకు కూడా లేదు, గొడ్ల కుక్కుని నీళ్లు ఏడవడం తప్ప. అటువంటి స్థితి నుంచి వేళ పతికి అవసరమైతే పాఠం నేర్పే పంతులమ్మ కింద వారిని తప్పేం లేదండి. ఆ చైతన్యం రావాల్సిందే. ఇల్లు దిద్దుకొనిడి ఇంటి దీపమే కాదు, జాతి దిద్దగా చాలు జయ పతాక. ఇదివరకు ఇల్లు దిద్దుకునేది బాగుంది, ఇప్పుడు పాఠాలు చెప్పి జాతినే తీర్చిదిద్దుతోంది ఉపాధ్యాయురాలుగా. తప్పే ఉందండి? సమానంగా గౌరవించి తీరాల్సిందే. శనగ పేరంటాల శ్రవణమే కాదు, ప్రజలని ఎలగజాలు భద్రపదము. ఏదో శ్రావణ మాసంలో శనగలు తీసుకునే పేరంటం కాదు, భాద్రపదం. ప్రజలు నేలగజాలుతున్నారు ఈవేళ బ్రహ్మాండంగా. అందులో ఎంతో మంచివాళ్ళు నీతిపరులు ఉన్నారు. నేను విజయనగరం ప్రాంతంలో కిమిడి మృణారాయణ గారని మంత్రి గారు ఉన్నారు. ఆవిడ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఏదో. ఆవిడ చాలా నీతిపరురాలు. నేను అక్కడ ప్రజల ద్వారా విన్నాను. అయ్యా, నీతికి మరొక పేరండి, నీతికి నిజాయితీకి అంటే నేను ఆ ఇళ్ళకి దూరం నుంచి నమస్కారం చేశాను, దగ్గర నుంచి చూసే అవకాశం లేక. మంచిదే కదండి, అలాంటి వాళ్ళు కావాల్సిందే. ఈవేళ నలిగిపోతున్న రాజకీయాల్లో ఇంకా నీతిపరులైన వాళ్ళు స్త్రీలలో అలా ఉన్నారు అంటే వారి వల్ల లోకం బాగుపడుతుంది ఆశిద్దాం తప్పకుండా. ఎందుకు వ్యతిరేకించాలి? ఆధునిక భారతీయ సతి అందుకొని శిఖరములను అందగా లేదు శీతనగము. నిజానికి ఆధునిక భారతీయ సతి తన విద్య ద్వారా, ప్రతిభ ద్వారా అందుకున్నటువంటి శిఖరాలను ఇంకా హిమవత్ పర్వత శిఖరం కూడా అందుకుందో లేదో కానీ ఎదిగినంతగా ఒదిగినారు ఈ మహిళలు. నేను ఎదిగారు అని అంటున్నానమ్మా, కానీ మహిళలకి నమస్కారం పెట్టి కోరుతున్నా. ఆ నింద మన మీద రాకుండా మేము ఎంత ఎదిగినా మేము భారతీయ సంస్కారానికి కట్టుబడి ఉన్నాం. మౌలికంగా సత్యానికి, ధర్మానికి ఎటువంటి హాని రాకుండా మేము చూస్తాం అనేటువంటి వాగ్దానం వారికి వారే చేసుకొని దానికి కట్టుబడి ఉంటే సమాజం అద్భుతంగా ఉంటుందండి. కాదనే వాళ్ళు ఎవరు ఉంటారండి?